హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మామ్ అండ్ శ్రీ సిస్టర్స్ మీ ముందుకు తెచ్చేసింది భోజనాల్లోనూ రెస్టారెంట్స్లోనూ పెట్టే సాంబార్ యొక్క సీక్రెట్ రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం సాంబార్కి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒక 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్, 5 పచ్చిమిరపకాయలు, 1 క్యారెట్, 1 కుకుంబర్ దోసకాయ, 1 డ్రమ్ స్టిక్, ఇంకా 3 టొమాటోస్. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టుకుని ఉంచుకున్నానండి. కరివేపాకు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఇంకా పోపు దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఇక్కడ నేను ముద్దపప్పును కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇందులో ఉప్పు వేసేసి మ్యాష్ చేసేసి పెట్టుకున్నాను. యూజువల్గా నేను ముద్దపప్పుని గ్రైండ్ చేసేసుకుంటానండి, కానీ నేను రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు నాకు ఇంట్లో కరెంట్ లేక నేను గ్రైండ్ చేయలేదండి. గరిటతోనే మ్యాష్ చేసేసుకుని పెట్టుకున్నాను. మీకు వీలైతే పప్పుని గ్రైండ్ చేసేసుకుంటే సాంబార్ ఇంకా బాగా వస్తుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని అది వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర. పోపు దినుసులు వేగాక ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇంగువ కూడా వేసేసుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకుని కుక్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముద్దపప్పును కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి ఆ చింతపండు రసం కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని ఒక 1 లీటర్ వాటర్ పోసేసుకోండి. నాకు ఇక్కడ మొత్తం కలిపి 1.5 లీటర్ వాటర్ పట్టినాయండి. చింతపండు రసానికి ఒక 1/2 లీటర్ వాటర్, ఇంకా ప్లెయిన్ వాటర్ ఒక 1 లీటర్ పోసుకున్నాను. మొత్తం 1.5 లీటర్ వాటర్ పట్టినాయి. ఇప్పుడు మనం 3 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2.5 టీ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఇంకా కరివేపాకు వేసుకుని బాయిల్ చేసుకుందామండి. సాంబార్ కానీ రసం కానీ బాయిల్ అయ్యేటప్పుడు కరివేపాకు వేస్తే అది సాంబార్కి కానీ రసంకి కానీ మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి.
ఇంతవరకు వేసినవి అన్నీ కామన్ అండి, అందరూ వేసేవే. ఇప్పుడు మనం సాంబార్ యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేద్దామండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో అండ్ భోజనాల్లో పెట్టేలాగా రావాలంటే టేస్ట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ వేస్తున్నానండి, మసాలా పౌడర్. ఈ పౌడర్ని నేను 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క, ఒక 7 నుంచి 8 యాలుకలు, ఇంకా ఒక జాజికాయ కలిపి పౌడర్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆ పౌడరే ఇది. ఈ సాంబార్ మసాలా పౌడర్ని ఒక 2 టీ స్పూన్లు వేసుకుని మనం సాంబార్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ఇంకా బెల్లం యూజ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే మనం వేసుకున్న సాంబార్ మసాలా పౌడర్లో మనం వాడిన దాల్చిన చెక్క వల్ల మనకి లైట్గా స్వీట్నర్ అనేది యాడ్ అయిపోతుంది. సో మనం ఇంకా సపరేట్గా బెల్లం అనేది యూజ్ చేయనవసరం లేదు. సాంబార్ బాయిల్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకంతేనండి, మన టేస్టీ సాంబార్ రెడీ అయిపోయినట్టే. మరి మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.